టైపోగ్రఫీ. మనం రాసే టెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అది ఏ విధంగా రాస్తామనే దాన్ని బట్టి మనము క్లాసిఫికేషన్ చేసినట్లయితే సిరిఫ్ అంటే ప్రతి లెటర్కి ఎండింగ్ పాయింట్ లోపల స్ట్రోక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అది క్లోజ్ అయినట్టు ఉంటుంది. సాన్స్ సెరిఫ్ దీనికి అలాంటి ఎండింగ్ పాయింట్స్ ఉండవు. స్క్రిప్ట్ ఒక కాలిగ్రాఫికల్ స్టైల్ లోపల రాసినట్లయితే దాన్ని స్క్రిప్ట్ అంటారు. అసెండర్ ఒకవేళ రాసిన లెటర్స్ లోపల లోవర్ కేసెస్లో పైన ఏదైతే మిగులుతుందో దాన్ని అసెండర్ అంటారు. ఇది కేవలం బి, డి, టి, ఎల్ లెటర్స్లో మాత్రమే వస్తుంది. డిసెండర్ ఉన్నటువంటి లెటర్స్లో లోవర్ కేసెస్లో రాసినప్పుడు ఒకవేళ కింద ఆ గ్యాప్ మిగిలినట్టయితే దాన్ని డిసెండర్స్ అంటారు. అయితే ఏదైనా కానీ లెటర్ రాసేటప్పుడు వచ్చే స్పేస్ని అసెండర్ అంటారు, పైన ఉన్నదాన్ని. కింద ఉన్నదాన్ని డిసెండర్ అంటారు. టాప్ లైన్ని అసెండర్ లైన్ అంటారు, లోవర్ లైన్ని డిసెండర్ లైన్ అంటారు. టెక్స్ట్ ఎక్కడైతే ఉందో దాన్ని ఎక్స్ లైన్ అంటారు, దాని కింద దాన్ని బేస్ లైన్ అంటారు, దాని పై లైన్ని మీన్ లైన్ అంటారు. ఆ సిరిఫ్ దగ్గర ఉన్నటువంటి గ్యాప్ని క్యాప్ లైన్ అంటారు. ఎంతైతే స్పేస్ మిగిలిందో ఆ ఆల్ఫబెట్స్లో దాన్ని కౌంటర్ స్పేస్ అంటారు. ఫాంట్ యొక్క ఫీచర్స్. పాయింట్ సైజ్ అంటే ఫాంట్ ఎంత సైజ్ యూస్ చేస్తున్నాం అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. లీడింగ్ ఒక లైన్కి ఇంకొక లైన్కి ఎంత స్పేస్ ఉంది అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. వెయిట్ ఫాంట్ యొక్క వెయిట్ అంటే అది ఎంత భారీగా కనిపిస్తుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. విడ్త్ ఒక వర్డ్ ఎంత స్పేస్ ఇవ్వచ్చు మధ్యలో అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. టెక్స్ట్ ఫార్మాటింగ్. టెక్స్ట్ అలైన్మెంట్లో టెక్స్ట్ లెఫ్ట్ అలైన్డ్ ఉంటుంది, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ప్రతి లైన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ టెక్స్ట్ని మనము అన్ని చోట్ల కూడా సమానంగా ఉంచాలనుకున్నప్పుడు దాన్ని జస్టిఫైడ్ అంటాం. ఒకవేళ టెక్స్ట్ సెంట్రలైజ్డ్ ఉండాలి అంటే ఆ టెక్స్ట్ లెఫ్ట్కి రైట్కి అలైన్ అవ్వకుండా సెంటర్ లోపల అలైన్ అయి ఉంటుంది. రైట్ అలైన్డ్ టెక్స్ట్ మొత్తం అంతా రైట్ సైడ్కి అలైన్ అయి ఉంటుంది. స్టార్ట్ అయిన వెంటనే లైన్ ప్రతిదీ రైట్ సైడ్లో ఎండ్ అవుతుంది. బబుల్ పారాగ్రాఫ్ ఎడిటింగ్లో ఒకవేళ జస్టిఫై చేసినప్పుడు ఒక వర్డ్కి ఇంకొక వర్డ్కి వచ్చేటువంటి వైట్ స్పేస్ని బబుల్ అంటారు. ఆ బబుల్ చాలా అగ్లీగా కనిపిస్తుంది. రివర్ బబుల్స్ అన్నీ కలిసినప్పుడు ఆ వైట్ స్పేస్ కనిపించేదాన్ని రివర్ అంటారు. అది ఒక రివర్ ఫ్లో అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ అవాయిడ్ చేసినట్లయితే మనకి టైపోగ్రఫీ బాగా వస్తుంది. హైఫినేషన్ ఇది ఒక పంక్చువేషన్ మార్క్. ఒక లైన్ని ఎండ్ చేసేటప్పుడు మనము లెటర్కి మధ్యలో యూజ్ చేయడానికి పనికొస్తుంది. విడో ఆర్ ఆర్ఫన్ ఒక పారాగ్రాఫ్ ఎండ్ అయిన వెంటనే ఉండే లాస్ట్ వర్డ్ని మనము ఆర్ఫన్ అంటాం. ఒకవేళ అది నెక్స్ట్ పారాగ్రాఫ్లో స్టార్టింగ్ వర్డ్ వచ్చినప్పుడు దాన్ని విడో అంటాం.